చీర ఘాటిస్తున్నారు. బిందు పైకి పట్టుకోమా, అలా కాదు, ఇంకా బాగా కలపాలి, ఇంకా బాగా కలపాలి. అమ్మ మందులో నా పేరు ఎక్కడ ఉండదు అనుకోండి, మీరు కూడా అనుకోవాలి. మాకోవాలి పైడమ్మ తల్లి. ఓ శ్రీమాత్రే నమః. ఈ చేత తీయాలమ్మా, ఒక్కటి వచ్చేసింది. ఎవరమ్మా? అమ్మా ఎంత అదృష్టం తల్లి. అమ్మా మట్ట అనురాధ అంటమ్మా. అమ్మవారి చీర కలుసుకుంది. అసలు ఆవిడ చీర అలా కలుసుకోవడం ఎంతో అదృష్టం. దొరకదు అమ్మా. ఆ చీర కలుసుకున్నందుకు మీకు ఎలా ఉంది మీకు అమ్మా? మనం అందరం కాడా జై పైడం తల్లికి, జై పైడం తల్లికి, జై పైడం తల్లికి, జై పైడం తల్లికి, జై పైడం తల్లికి. వాళ్ళు తోడుకోవాలి అమ్మాయి మళ్ళీ అమ్మా చీర మరి ఇంకేం పైడం తల్లికి అమ్మా. సంతోషంగా ఉన్నావు పెట్టించుకోమ్మా. అమ్మవారితో సమానం. ఆయన ఆరోగ్యం చల్లగా ఉండాలి, బాగోవాలి. ఆయన ఆరోగ్యంతో చాలా ఇబ్బంది పడుతుంది అమ్మ, చల్లగా చూడాలి. ఆ దీవెనతోనే వచ్చింది ఆవిడికి. ఒక ఆయన అట్ట ఒక ఆయన ఇట్ట అని ఆవిడ చాలా బాధపడుతుంది. ఆయన ఆరోగ్యం బాగోవాలి. అవును, చాలా లాక్కొస్తుంది ఆ అమ్మ ఆవిడ్ని, ఆయన్ని. అంత శుభాలే, అంతే కావాలి విజయాలి. అమ్మ దేవితో కూడా అక్షింతలు వేయించుకో. సంతోషంగా ఉండాలమ్మ. ఆయన నిన్నేమన్నాను? అంటే ఇష్టం జరుగుతుంది చెప్పారా? పుట్టిల్లోగా మరి వాళ్ళు అయినా తోడుకోళ్ళు కాపులు వీధికి వచ్చేసిందిగా. మరి కాపులు వీధికి వచ్చే చీరలు పట్టించుకెళ్తుందిగా. మరి అక్కడికి వచ్చేసి పుట్టింటికి వచ్చి సారెట్టుకు వెళ్తుంది కమ్మా. వాళ్ళు తోడుకోళ్ళు అయితే ఆమె అయితే ఎవరైతే ఏమైంది అంతే, మన వాడకట్టుకు వచ్చేసింది. అసలు ఇది దీనికోసం మా దుర్గమ్మ అంటే మా చెరుకువాడండి దుర్గమ్మ. మా అమ్మవారు 5 అడుగులు రాతి విగ్రహం. మా అమ్మవారికి వచ్చి కాడ రాయించుకున్నారంటే చీటి అంటే అది ఎంత మీకు అర్థమవుతుందండి. దుర్గాదేవి రాసుకున్నారంటే నా పేరు రాసుకోమని చెప్పు అన్నారంట. ఆ బిడ్డ రాశాడు. అమ్మ విజయవాడ కనక దుర్గమ్మ తల్లి రాశాడంట. లేదు చెరుకోడు శివ దుర్గమ్మ తల్లి రాయన్నారంట. ఆ పేరు రాశాడు. మా అమ్మగారు రాయించుకున్నారు. మంచి భాగ్యం ఇచ్చింది. అందరూ చల్లగా ఆయన ఆరోగ్యం గవర్నమెంట్ జాబ్ పిల్లోడిని ఆస్వాదించాలి. జాబ్తో కొనుక్కున్నాడు అనమాట. ఇలా కాదు 2000 కాదు 15,000 చీర మనం తీసుకోవాలి. 2000 కానీ 10,000 రూపాయల చీర మనకి రావాలి. వాళ్ళ పెద్ద అబ్బాయికి జాబ్ వచ్చిందని తొలిగా చేరుకున్నాడు. అది పెద్దోడికి జాబ్ వచ్చింది. వినాయకి జాబ్ వచ్చిందని తొలి డబ్బులతో చేరుకున్నాడు. అవును, ఆ తొలిసారి జీతంతోనే కొన్నాడు. కాపీ కొట్టారు మా దుర్గమ్మ. జీతం రావడానికి టైం మమ్మల్ని చూసే కాపీ కొట్టారు. మమ్మల్ని చూసి ఎవరైనా కొట్టాలి కాపీ. మేము కొట్టాం.
నేను కూడా ఈ ఊరు ఆడపిల్లనేనమ్మా. అందుకని నీకు ఆనందం ఇచ్చింది, ఆ సంతోషాన్ని ఇచ్చింది, భాగ్యం నాకు ఆ వరం భాగ్యాన్ని ఇచ్చింది. ఆవిడిచ్చిన వరం అమ్మ. అవును, మనం సరదాగా ఆవిడకి ఇలాంటి ఇష్టం, ఆవిడకి ఆడుకోవాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, నవ్వుకోవాలి. ఆవిడ చిన్నపిల్ల అయిపోతుంది మన దగ్గర మాట. అవును. అంత ఇష్టం మా పడింతలు అంటే మాకు బాగా ఇదిగా ఉంటారు మాకు. ఆంటీ కావాలని అడిగారు, ఇదంతా ఊరికే